హాయ్ హలో సౌజన్య సరళిమాన్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను దొండకాయ ఫ్రై రెడీ చేస్తున్నాను. నా స్టైల్లో నేను ఎలా రెడీ చేస్తాను ఏంటంటే మీకు చూపిస్తాను. ఒక 2-3 ఏమంటారు బెండకాయలు కూడా ఉంటే వేసేసానండి. బెండకాయలు అయితే ఏం ఎక్కువ. ఇప్పుడు ఒక కడాయి పెడుతున్నానండి, నూనె వేసుకుంటున్నాను. నూనె వేసేసుకొని నూనె కొంచెం ఫ్రైకి చూసి వేసుకోండి. కొంచెం కూర కంటే కూడా కొంచెం ఫ్రైకి ఎక్కువ పడుతుంది, మరి ఎక్కువ కాదు, ఇది సరిపోతుంది అనమాట నాకు. ఇప్పుడు మనము ఆవాల జీలకర్ర వేసుకున్నాము. ఆవాల జీలకర్ర అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్. నేను కొంచెం పచ్చెనగపప్పు కూడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద సైజ్ ఆనియన్, ఒక 2 గ్రీన్ చిల్లీ ప్లస్ ఒక రెమ్మ కరివేపాకు అండి వేసేసి బాగా వేయించేస్తున్నాను. దీనిలోకి మసాలా ప్రిపేర్ చేయడానికి నేను కొంచెం కొబ్బరి, కొంచెం పల్లీలు, అంటే మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నాము దొండకాయ అనే దాన్ని బట్టి మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే కారము, వెల్లిపాయలు ప్లస్ పల్లీలు ఇవన్నీ వేయించేసి పెట్టుకున్నాను అనమాట. కొబ్బరి అవన్నీ వేసి మిక్సీ పట్టి పొడి కూడా రెడీ చేసుకుంటాను అనమాట. ఇవి వేగాలి బాగా, మనకి వేగాక మనం దొండకాయ వేసుకున్నాము. ఇప్పుడు మసాలా కోసం నేను కొబ్బరి, పల్లీలు, కారము, ఉప్పు, వెల్లిపాయలు అయితే లాస్ట్ ఫైనల్గా అయిపోయేటప్పుడు వెల్లిపాయలు ఒక 5-6 వెల్లిపాయలు కూడా వేసి పొడి పట్టుకుంటాను అనమాట. ఇది పొడి పట్టి పక్కకు ఉంచుకోవాలి. తర్వాత మీకు ప్రాసెస్ అంతా చూపిస్తాను నేను. చాలా సింపుల్గా ఈజీగా మన దొండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా చపాతీ కాంబినేషన్కి కానీ పప్పు నంచుకి కానీ చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ పప్పు కూడా పెట్టాను, పల్సగా పప్పు దాని కాంబినేషన్కి రెడీ చేస్తున్నాను అనమాట. ఒకవైపు కుక్కర్లో పప్పు కూడా పెట్టుకున్నాను అనమాట. దాని కాంబినేషన్కి నేను ఈ దొండకాయ ఫ్రైని రెడీ ఇప్పుడు మనకైతే ఉల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు మనం దొండకాయ వేసేసుకున్నాము. నేను ఒక 4-5 బెండకాయలు ఉండండి, వేస్ట్ అయిపోతాయి అనేసి ఇలా వేసేసాను. బెండకాయ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మనము జిగురు రాకుండా ఉండాలంటే కూడా ఒక టెక్నిక్ ఉందన్నమాట. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కానీ మనము వదిలేసామనుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి, బెండకాయ కూడా జిగురు రాకుండా వేయించేసుకోవచ్చు బాగా. అది కూడా నేను ఒకసారి వీలైతే పెడతానండి బెండకాయ ఫ్రై కూడా. ఇప్పుడు మనం బాగా నూనెతో ఒక్కసారి ఇలా కలిపేసేసుకొని మూత పెట్టేసేద్దాము. ఇదంతా మనకి మగ్గుతూ ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, అడుగంటకుండా. ఒకసారి మూత తీసి కలుపుదామండి. ఇప్పుడు మనకి అదంతా ఇదవుతూ ఉంది. మధ్య మధ్యలో ఇలా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కలుపుకోవాలి. ఒక 5-10 మినిట్స్ అలా చేసి ఆ తర్వాత పూర్తిగా మూత తీసేసి కలుపుకోవాలి. మరలా ఒక 2 మినిట్స్ మూత పెడదాము. అదంతా మనకి ఆ జిగురు అదంతా వెళ్ళిపోతుంది అనమాట. ప్లస్ కొంచెం మనకి త్వరగా వేగడానికి కూడా మూత పెట్టడం వల్ల మంచి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒకసారి మూత తీసి చెక్ చేద్దాము. ఇప్పుడు బాగా వేగుతూ ఉంది కదా మనకి. ఇప్పుడు ఈ మూమెంట్లో కొంచెం సాల్ట్ పసుపు వేస్తున్నాము. సాల్ట్ అయితే సరిపడా వేసుకోండి. ఇంకా కొంచెం ఏమైనా వాటర్ ఉంటే వచ్చేసి మొత్తం డ్రైగా త్వరగా వేగిపోతుంది అనమాట. కొంచెం మనం దాంట్లో పొడి కారంలో కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పసుపు అండి. పసుపు అయితే లైట్గా వేసుకోండి ఫ్రైలోకి. ఇది ఇప్పుడు మనం మూత తీసేస్తే వేయించేసుకోవాలి, బాగా వేగుతాయన్నమాట. ఆల్రెడీ ఉడికిపోయింది కదా మనకి దొండకాయ, తక్కువ టైంలోనే వేగిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించేసుకోండి. ఇలా బాగా వెర్రగా వేయించేసుకోవాలి ఫ్రెండ్స్. మనము వేయించేసుకున్న తర్వాత మనం పొడికారం వేసుకున్నాము. మనం పొడికారం రెడీ చేసుకున్నాం కదా, పొడికారం రెడీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అదే చేసుకున్నాము. మీకు ఎంత కావాలనే దాన్ని బట్టి చూసి వేసుకోండి. కారం తక్కువగా అనిపిస్తే మామూలు మనం కారం కూడా వేసేసుకొని కలుపుకోవచ్చు. ఇంకొంచెం పడుతుంది ఫ్రెండ్స్, బాగుంటుంది ఇంకొంచెం వేస్తే. సరిపోతుందండి. ఇప్పుడు ఇదంతా వేసేసి మనం ఒక్కసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని ఈ మూమెంట్లో మనకి ఇంకేమైనా తక్కువగా ఉంటే వేసేసుకొని ఒక్కసారి మళ్ళీ కలిపేసేసుకున్నాము. ఇప్పుడు నేను ఉప్పు చెక్ చేస్తాను.
ఉప్పు చెక్ చేసి మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఉప్పు కారం అంతా సరిపోతుంది ఫ్రెండ్స్. నాకైతే కరెక్ట్ సరిపోయింది. మేము కొంచెం ఫ్రై సప్పగానే తింటాము, మరి ఉప్పు ఎక్కువ తినమన్నమాట. కారం కూడా తక్కువ తింటాము. ఇదైతే నాకు సరిపోతుంది, కరెక్ట్ సరిపోయింది. జస్ట్ ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తాను. మసాలా అంతా దానికి పట్టేసుకుంటుంది. ఒక 2 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. మూత తీద్దాము. మూత తీసేసి బాగా కలిపేసుకుందాము. మనము ఆల్రెడీ వేయించేసింది అయితే మరి ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ పచ్చిది కానీ మీరు మిక్సీ పట్టి కానీ వేసుకుంటున్నట్లయితే ఇంకొక 2 మినిట్స్ అట్లాగా వేయించేసుకోండి. మూత తీసి పట్టితే ఏమవుతుందంటే మంచిగా పట్టుతుంది అనమాట మసాలా అంతా దాని లోపలికి. కొబ్బరి, కారం, వెల్లిపాయ ఫ్లేవర్స్ అన్నీ పట్టేసి మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట ఫ్రై. మనకి దొండకాయ ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కాకపోతే చాలామంది దొండకాయ తినడం వల్ల మతిమరుపు వస్తుందన్న ఉద్దేశంతో చాలామంది అవాయిడ్ చేస్తారు. దీంట్లో కూడా పుష్కలంగా ప్రోటీన్స్ ఉన్నాయి, మనకి విటమిన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా తినండి. కొన్ని తినడం వల్ల కొన్నిటికి లాభం ఉంటుంది, కొన్నిటికి నష్టం ఉంటుంది అని చెప్తారు. కానీ కాకపోతే అది దొండకాయ తినడం వల్ల అది మతిమరుపు అనేది మనం రెగ్యులర్గా తినం కదా, వీక్లీలో 1 or 2 తింటాం కాబట్టి నో ప్రాబ్లం అండి. కాబట్టి దొండకాయ కూడా ఈ విధంగా మంచిగా ట్రై చేసుకొని తినండి. చపాతీ కాంబినేషన్ కానీ పప్పు నంచుకు కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పప్పు కూడా పల్సగా ఆల్రెడీ రెడీ చేసేసాను. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.